అనుకుంటగా శ్రామిక భవనం అని చెప్పేసి మరి ఎన్విశ్రీను 10 వార్డులు క్లస్టర్ కన్వీనర్గా ఇస్తే ఒక్క రోజులో పారిపోయాడు అతను. ఈ ప్లేస్ చూపించడం అంటే అతను తెలుసు నేను చేసిన పోరాటాలన్నీ అతనికి తెలుసు. ఎంపీ గారికి తెలియపోవచ్చు, కానీ మరి అతన్ని నేను చేసిన పోరాటాలు అన్నిటికీ మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళ నాన్నకాడ నుంచి వీళ్ళకాడ నుంచి అంతా తెలుసు కదా. ఇతను పని చేయడానికి కాదు, ఇతను శ్రామిక భవనం ఇక్కడ కట్టాలని, ఇక్కడ డిస్టర్బ్ చేయాలని, మా వార్డులో మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఎన్విశ్రీని చేసేటటువంటి ఈ యొక్క పద్ధతి. ఎంపీ గారిని కూడా మభ్య పెడుతున్నాడు. ఇక్కడ ఇలాంటి పోరాటాలు చేశారండి, ఇలాంటి ఇబ్బందులు పడ్డారు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ సరైన కళ్యాణ మండపం లేదు అడుగుతున్నారు కదా అని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ కళ్యాణ మండపం మంచిది ఏదన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చూపెడితే పర్లేదు. శ్రామిక భవనం అనేది రాజమండ్రిలో ఎక్కడో ఏదో ప్లేస్ చూపెడితే వాళ్ళందరూ అక్కడ ఉండటానికి వీలవుతుంది తప్ప ఇక్కడ ఈ ఏరియాలో మరి వార్డు ఇన్ఛార్జిగా ఉన్న నన్ను కూడా కనీసం ఆ ఎన్విశ్రీ అన్నవాడు కనీసం పలకరించి ఏమంటే ఇదిగో మీ వార్డులో పని చేస్తున్నాం, మరి ఇదిగో ఇలా ఉందన్న మాట ఒక మాట మాట్లాడలేదు. ఎంపీ గారిని మభ్య పెడుతున్నాడు కూడా ఉండి. ఇదే పద్ధతి అతనికి. పని చేయమంటే 10 వార్డులు తిరిగి కష్టపడాలేమో అని చెప్పేసి ఏమి కష్టం లేక 3 రోజులు ఉండలేక పారిపోయాడు. తమాషాగా ఉందేంటి? ఏంటి ఎన్విశ్రీకి సంబంధం ఏంటి? ఇక్కడ ఎన్విశ్రీని ఎవరో ఇక్కడ చెప్పడానికి? ఇక్కడ కష్టపడి పనిచేసింది మేము. దీనికోసం సుదీర్ఘంగా 30 ఏళ్ళు దీని మీద పోరాటాలు చేస్తూ ఉన్నాం. అప్పుడు జవహర్ రెడ్డి గారు కూడా 25 లక్షలు ఇచ్చి ఇదంతా కప్పెట్టించారు మేము పోరాటం చేసినప్పుడు. మరి ఇంత కష్టపడి పని చేస్తూ ఉంటే మమ్మల్ని కనీసం ఆ ఎన్విశ్రీ అన్నోడు కన్సల్ట్ చేయడం కానీ, లేకపోతే ఇది పరిస్థితి ఎలా చేద్దాం అనుకున్నాం అనే మాట కూడా అనుకుంటగా చేస్తే రేపు 20 పేటల వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా? శ్రామిక భవనం కట్టడానికి మాకు అభ్యంతరం లేదు, ఏదో ప్లేస్ చూడాలా. అంతేగాని ఇక్కడ 20 పేటలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుంటే ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి అయిపోయింది. మరి ఎక్కడైనా పెద్ద కళ్యాణ మండపాన్ని తీసుకోవాలంటే కళ్యాణ మండపాన్ని తీసుకొని పెళ్లిళ్ళు చేసిన అంత స్తోమత ఈ 5 వార్డుల వాళ్ళకి లేదు. ఈ ఎన్విశ్రీని నిర్ణయం మార్చుకొని ఎక్కడ మంచి ప్లేస్ ఎక్కడైనా ఇమ్మని చెప్పాలి తప్ప ఈ ప్లేస్లో ఇవ్వడం అనేటటువంటిది అతను ప్రతిపాదన పెట్టడం, అతను రప్పించడం, ఇక్కడ మభ్య పెట్టడం ఇది కానీ చేస్తే ఎన్విశ్రీని చెప్తున్నా నీ పద్ధతి మార్చుకో. మేము చాలా పోరాటాలు చేసాం, మాకు చేతగా కాదు, మా పోరాటాలు మాకుంటే నీ పోరాటం నీకుంటే ఎంపీ గారిని కూడా మభ్య పెట్టే పని చేయకు, అది కరెక్ట్ కాదు. ఇది మాత్రం ఇది ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఉపయోగించుకోవడానికి ఇవ్వాలి తప్ప అక్కడ పెట్రోల్ బంక్ కడతానన్నారు, మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది అనుకున్నాం. ఇక్కడ 50 వార్డుల నుంచి వచ్చే చెత్త లారీలు తీసుకొస్తున్నారు, మేము అడ్డు పెట్టలేదు. ఎక్కడ చిన్న ప్లేస్ ఉంటే ఆ చిన్న ప్లేస్ చూసుకోవడం, ఎంపీ గారి దగ్గర ఉండి చెవికడ చేరేలాగా ఎన్విశ్రీని ఎవడండి ఇక్కడ? ఏంటి అతను సంబంధం ఏంటి చెప్తున్నాం. నీ పద్ధతి మార్చుకో. ఎన్విశ్రీను చెవికాడు చేరేలా ఉండి ఎంపీ గారిని ఏ రకంగా ఉపయోగించుకో, కానీ మా వార్డులో మాత్రం నీ ఆహారం చేస్తే మాత్రం తప్పనిసరిగా నేను ఊరుకుండే ప్రసక్తి లేదు. 20 పేటల్లోనూ ఒక రౌండ్ తిరిగేస్తాను ఖచ్చితంగా. ఇక్కడ నేను పూర్తి స్థాయిలో మరి ఏంటో అన్నది తెలుసుకోవచ్చు. ఇక్కడ దళితులు మానేసేసి నువ్వు ఒక చౌదరిగా నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం అది జరిగేది కాదు. ఇక్కడ దళితుల మీద చిచ్చు పెట్టేసి నేనేదో నడిపేద్దామని అనుకున్నాయేమో. కబడ్దారు చెప్తున్నాను ఎన్విశ్రీను, నువ్వు ఈ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం నీ మీద ఖచ్చితంగా నేను ఆల్రెడీ పోరాటం మొదలు పెడతాను. నీ పోరాటం నువ్వు చేయి, నా పోరాటం నేను చేస్తే ఎవరు విజయం సాధించామో చూద్దాం. ఇక్కడ ఏంటి నీకు సంబంధం? నువ్వు ఇక్కడ ఏమైనా పోరాటం చేసావా, ఇక్కడ ఏమైనా కప్పెట్టించావా, లేకపోతే ఇక్కడ ఏంటి నీకు ఎవరు చెప్పండి?